ఇది ఒకసారి వినండి. హలాల్ అంటే ఏంటి? ఉమ్ము ఊస్తారు. తూక్ అంటారు దాన్ని. నాకు ఎలాంటి కాంట్రవర్సీ చేయాలని, లేకపోతే ఏదైనా ఒక రిలీజియస్‌కి గానీ, లేకపోతే ఒక మతాలకు గానీ సపోర్ట్ చేయాలని లేదు. జస్టు ఇస్లాం పరంగా హలాల్ అంటే ఏంటో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని వచ్చా. హలాల్ అంటే అలౌడ్ ఆర్ పర్మిషన్ బై అల్లా. అల్లా చేత అనుమతించబడ్డ అంశాలు. దీంట్లో వేరు వేరు అంశాలు ఉండొచ్చు. హలాల్ దినచర్య, హలాల్ సంపాదన, హలాల్ ఆహారం, హలాల్ ఫుడ్. ఇప్పుడు మన టాపిక్ హలాల్ ఫుడ్ కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. వాళ్ళు తూక్ చేసి మనకిస్తారు. జర్నలిస్ట్ ప్రియా చౌదరి చెప్పినట్టు హలాల్ అంటే తూక్ అని కానీ ఉమ్మని కాదు. యాక్చువల్గా హలాల్ అంటే అల్లా చేత అనుమతించబడ్డ ఆహారం అని. వెజ్లో తీసుకుంటే పాలు, పళ్ళు, కూరగాయలు, తేనె, నూనె ఇవన్నీ హలాల్ ఆహారంలోకి వస్తాయి. నాన్ వెజ్లో తీసుకుంటే చేప, కోడి, మేక, గొర్రె వీటన్ని ఇస్లామిక్ పద్ధతిలో అల్లా పేరు పఠిస్తూ ఇస్లామిక్ పుచ్చుకున్న సోదరుడు దాన్ని వధించడం, ఆ వధించిన జంతువులో ఉన్న రక్తం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వండుకొని తినడం, ఇది హలాల్. అంతేగాని ఆ ప్రియా చౌదరి చెప్పినట్టు జర్నలిస్ట్, ఆమె మళ్ళీ జర్నలిస్టు అంటే మినిమం బేసిక్ రీసెర్చ్ లేకుండా దాన్ని జర్నలిజం చేస్తుంది. ఇదంతా ఎందుకు ఇట్లా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఆ తర్వాత వచ్చేసి పక్క ఇళ్లలో ఉన్న సోదర భావంతో కలిగి ఉండే ముస్లింను, హిందువుని వ్యతిరేక భావం వాళ్ళలో కలిగించాలి అనే కుట్ర తప్పితే వేరేది అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్.